చిన్నప్పుడు చేయి పట్టుకుని నేను ఉన్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. అమ్మాయి గారు, పెద్దయ్య గారిని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అమ్మాయి గారు ఆ గదిలో పడుకొని ఉన్నారు. బాలు, నాతో పాటు రా. అత్తయ్య, తాతయ్య గారిని ఇంటికి తీసుకొచ్చేసారా? సర్జరీ అయిపోయిందా? అయిపోయింది. కోట్లకి పడగలెత్తినా చివరికి హాస్పిటల్ బిల్లు కట్టలేని పరిస్థితిలోకి దిగజారిపోయాం. చివరికి కాదనుకుని బయటికి పంపించిన వాడే సమయానికి దేవుడయ్యాడు. అంటే వాడిని దేవుని చేయడానికి డబ్బులు దొంగతనం చేయించారా నాన్న? ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు? దొంగతనం ఏంటి? దొంగతనం చేయకపోతే మరి ఆదిత్య అంత డబ్బు ఎలా తెచ్చాడని అనుకున్నారు అత్తయ్య? మీ కొడుకు ఆ డబ్బు ఈ ఇంట్లోనే దొంగతనం చేశాడు. దొంగతనమా? అవును, దొంగతనమే. ఇంటికొచ్చి గంటయ్యని కొట్టి డబ్బు లాక్కుని పోయాడు. వాడు తెచ్చాడు, మీరు వాడేసుకున్నారు. కనీసం ఆ డబ్బులు ఎక్కడివి, ఎలా వచ్చాయని మీరు అడిగారా? లేదే. వాడు ఇవ్వడము, మీరు తీసుకోవడము. సరిపోయిందమ్మా. అవునరా, అప్పటినుంచి అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? మీకు సమాధానం కావాలి అంతే కదా. తాతయ్య డబ్బులే నేను తాతయ్య ఖర్చు పెట్టాను. ఏంటి బాలు నువ్వు? అసలు ఈ దొంగతనం చేయించిందే అత్తయ్య గారైతే ఎలా తీసుకున్నారు అని అంత అమాయకంగా అడుగుతున్నావేంటి? శశి, అవునత్తయ్య, తాతయ్యని హాస్పిటల్లో చేర్పించాము, డబ్బులు కావాలి అని మీరు ఆఫీస్కి వచ్చి అడిగారు. ఆఫీస్లో లిక్విడ్ క్యాష్ లేదు, ఇంట్లో ఉండే అమౌంట్ చూస్తాను అని చెప్పే లోపే మీరు వెళ్ళిపోయారు. వెంటనే ఆదిత్యని పంపించి దొంగతనం చేయించారు. శశి, నోటికొచ్చినట్టు మాట్లాడద్దు. మేము దొంగతనం చేయడమేంటి? అయినా వాడు నిజంగా ఈ ఇంటి నుంచే ఆ డబ్బులు తీసుకునొస్తే అది దొంగతనం ఎలా అవుతుంది? ఎందుకు కాదు నాన్న, ఈ ఇంట్లో వాడు సభ్యుడు కాదు. ఇంటి నుంచి బయటికి పంపించేశాం. అలాంటప్పుడు మా పర్మిషన్ లేకుండా ఈ ఇంటి నుంచి గుండు సూదిపోయినా సరే అది దొంగతనమే అవుతుంది. వాడు దొంగ అయితే మరి నువ్వేంటి, దొరవా? తాతయ్యని కాపాడుకోవటం నీ బాధ్యత కాదా? నీకు ఆ బాధ్యత లేదా? మీ నాన్న నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశారు, నువ్వు తీసావారా? ఏం జరిగిందో, ఎందుకు చేశారో అని అడిగావా? లేదే. నేనొచ్చి డబ్బులు అడిగితే లేవు అని చెప్పిందిరా నీ పెళ్ళాం. లేవు కాబట్టే లేవు అని చెప్పానత్తయ్య. సడన్ గా వచ్చి అడిగితే లక్షలకి లక్షల చేతిలో ఉంటాయా ఏంటి? మరి ఇంట్లో ఎలా ఉన్నాయి? అది చెప్పేలోగా మీరే దొంగతనం చేయించారు కదా. షట్ అప్ శశి. ఇంకొకసారి దొంగతనం అన్నావంటే బాగోదు. అసలు నాకు వాడు చెప్పకుండా ఎందుకు ఇక్కడి నుంచి డబ్బులు తెచ్చాడో, మీరు వేసిన నింద నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. మీరిప్పుడు ఫోన్ చేసినా ఆదిత్య ఫోన్ తీయడు. ఎందుకు తీయడు? ఎందుకంటే పోలీస్ స్టేషన్లో నేరస్తులకి సెల్ ఫోన్ ఇవ్వరు. ఏంటి? పోలీస్ స్టేషనా? అంటే? అవునత్తయ్య, ఆదిత్య ఇప్పుడు దొంగతనం కేసు మీద పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. అంటే వాడి మీద మీరు కేసు పెట్టారా? అవును, పెట్టాం. ఒరేయ్, నువ్వేం చేస్తున్నావురా? అసలు నీకేమైనా అర్థం అవుతుందా? వాడు 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 నీ తమ్ముడురా. వాడి మీద కేసు పెడతావా? అసలు నీకు మనసులో ఒప్పింది? ఏ పెట్టకూడదా? వాడొచ్చి నా భార్య చేయి పట్టుకుని లాక్కుపోయి చంపాలని చూశాడు. అయినా మేం మాట్లాడకూడదు.
నాకు తెలియకుండా ఇంటికొచ్చి దౌర్జన్యం చేసి డబ్బులు లాక్కునిపోయాడు. హ, అయినా నేను నోరు మూసుకుని ఉండాలా? ఇలా వదిలేస్తే రేపొచ్చి నన్నే చంపుతాడు వాడు. ఆ పరిస్థితి రాకూడదనే కేసు పెట్టాను. రేపు మా జోలికొస్తే అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెడతాం. బాలు పద. సార్, ఎస్ఐ గారు, మా లాయర్ని తీసుకొచ్చాను. మా తమ్ముడు ఎక్కడ? ఏంటి సార్ ఇది? తమ్ముడి మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇంత ఆలస్యం చేశారేంటి? ఆదిత్య లేడు. లేడా? కోర్టుకి పంపించేశాం కదా. అదేంటి సార్, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. లాయర్ గారు, మీరు రావడం లేట్ అయింది, కానీ వీళ్ళు నిన్ననే వచ్చారండి. ఈరోజు కోర్టుకు పంపిస్తున్నామని నేను అప్పుడే చెప్పాను. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పాను. సరే అన్నారు. ఏంటి రామ్ గారు, మీ లాయర్ గారికి చెప్పలేదా? సరే సార్, ఎఫ్ఐఆర్ కాపీ కావాలి, ఇవ్వండి. దానికేం భాగ్యం, చూసుకోండి. ఇదేంటి సార్, జరిగింది దొంగతనం అయితే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారేంటి? మీ క్లయింట్ ఆ ఇంట్లో పనివాణ్ణి చంపాలని చూశారండి. మరి దొంగతనం చేస్తుంటే ఇంట్లో వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా, అడ్డుపడతారు. దొంగ ఊరుకుంటాడా? చంపాలని చూస్తాడు. మరి కేసు రాయాలి కదండి. మీరు వెళ్ళేసరికి అక్కడ హీరింగ్ కూడా అయిపోతుంది. వెళ్ళండి వెళ్ళండి. అయినా మీరు వెళ్ళినా ఉపయోగం ఉండదులేండి. ఎందుకంటే ఫస్ట్ హీరింగ్ మీ వాడిదే వచ్చేలాగా అక్కడ ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. జైలుకి వెళ్లే ముందు ఆఖరిసారి ఆదిత్యం చూసుకునే భాగ్యం కలుగుతుంది. వెళ్ళండి వెళ్ళండి. లాయర్ గారు, మనం తొందరగా వెళ్ళాలండి, పదండి. ఆల్ ది బెస్ట్. వెళ్ళండి వెళ్ళండి. ఏంటి భార్యాభర్తలు ఇద్దరు చాలా హడావిడిగా వెళ్తున్నారు? ఆదిత్యని కాపాడుకుందామనా? ఆ ఛాన్స్ లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయింది కూడా. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం లేదు. ఆల్రెడీ లోపల హియరింగ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు మీరు వెళ్ళినా పెద్ద ఉపయోగం ఏం ఉండదు. హీరింగ్ అయినా సరే నేను వెళ్ళి జడ్జి గారిని రిక్వెస్ట్ చేసుకుంటాను. కౌంటర్ ఫైల్ చేసి మళ్ళీ వాయిదా అడుగుతాను. మీరు వీళ్ళ తరపున లాయరా? అవును. ఏంటి లాయర్ గారు మీరు? ఇలాంటి వాళ్ళని నమ్ముకుంటే మీకే ఉపయోగం ఉంటుందో చెప్పండి. అదే నన్ను నమ్ముకోండి, మీ జాతకం మొత్తం మార్చేస్తాను. ఇదే కేసుని ఇప్పుడు ఇక్కడే వదిలేస్తే మీకు డబుల్ ఫీజు ఇస్తాను. మీకు ఓకేనా? శశి, డబ్బుందన్న పొగరుతో నువ్వేదేదో మాట్లాడుతున్నావు. కానీ అందరూ నీలాగా డబ్బులకి అమ్ముడుపోరు. పదండి. వెళ్ళండి. వెళ్ళి జైలుకు వెళ్తున్న ఆదిత్యని ఆఖరిసారి చూసి పలకరించి రండి. వెళ్ళండి. ఆ పరిస్థితి రాకుండానే ఆదిత్యని బయటికి తీసుకొచ్చాం. ఇక నీ ప్లాన్లేవి చెల్లవులే శశిరేఖ. హే ఆదిత్య,
నువ్వు ఎలా బయటకు వచ్చావు? పోలీసులను జైలుకి పంపించలేదా? ఆదిత్యకి బెయిల్ శాంక్షన్ అయింది. అది ఎలా సాధ్యమైంది? ఎందుకు కాదు? నువ్వు పెట్టింది దొంగ కేసు అయినప్పుడు బెయిల్ ఎందుకు రాకుండా ఉంటుంది? ఆదిత్య ఆ ఇంటికి వారసుడు, ఆస్తిలో తనకి వాటా ఉంది. అలాంటప్పుడు ఆ ఇంట్లో డబ్బు తీసుకోవడం దొంగతనం ఎలా అవుతుంది? ఆ పాయింట్ మీద నువ్వు పెట్టిన కేస్ అమ్మా ఆదిత్య, నాన్న ఆదిత్య. అమ్మా నువ్వు హెడోకమ్మా, నాకేం కాలేదు కదమ్మా, నేను వచ్చేసాను కదా. అసలు నిన్ను వేదవా, అమ్మా నువ్వెప్పుడు ఇలాగే చేసి నన్ను ఏడిపిస్తూనే ఉంటావు. ఒక్కసారి కూడా నువ్వు నా మాట వినవు. నిన్ను ఏం చేసినా తప్పులేదురా. పో. అమ్మా అమ్మా సరే అమ్మా, అయితే నీ కోపం తగ్గేదాకా నన్ను కొడుతూనే ఉండు. కొట్టు. పోరా, నీకు ఎంత చెప్పినా వేస్టే. అసలు ఎందుకు ఇలాంటి పళ్ళు చేస్తావు? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందా? ఒకవేళ నీకు శిక్ష పడి జైలుకి వెళ్ళాల్సి వస్తే అయితే మాత్రం ఏంటమ్మా, తాతయ్యని కాపాడుకున్నాం కదా. తాతయ్య కంటే ఆ జైలు శిక్ష పెద్దదా చెప్పు? అమ్మా, నిజంగా వాడే గనక లేకపోయి ఉంటే తాతయ్యని మనం కోల్పోయేవాళ్ళం. అవునత్తమ్మా, నేను కడతాను అని చెప్పిన ఆ అడ్వాన్స్ డబ్బులు కూడా నాకు సమయానికి దొరకలేదు. తాతయ్యకి ఏమవుతుందో అని మేమెంత భయపడ్డామో తెలుసా? అలాంటి సమయంలో ఆదిత్య వచ్చి ఆదుకున్నాడత్తమ్మా. ఆదుకున్నాడు, కానీ ఎంత గొడవైందో చూడు. చివరికి వీడి మీద దొంగ అనే ముద్ర పడింది. అమ్మా ఎవరమ్మా, ఎవరన్నారు? బాలు అన్నయ్య వదినే కదమ్మా. వాళ్ళంటే నేను దొంగనైపోతానా ఏంటి? అయినా మన ఇంట్లో డబ్బు మనం తీసుకుంటే అది దొంగతనం అవుతుందా అమ్మా? అన్నయ్య వదిన అన్నంత మాత్రాన నేను దొంగనైపోతానా? ఇంత చేసినా బాలుని శేషిని ఇంకా అన్నయ్య వదిన అని పిలుస్తున్నావంటే నీది ఎంత మంచి మనసురా. అత్తమ్మా, ఆదిత్య ఎప్పుడూ అలాగే ఉంటాడత్తమ్మా. కానీ ఆ బాలు శశియే అందరినీ శత్రువుల్లా చూస్తున్నారు. సీత, ఇప్పుడు అదంతా ఎందుకు? వదిలేయ్. అమ్మా, మేం కోర్టుకు వెళ్ళేసరికి హీరింగ్ అయిపోయింది. నిజంగా ఆదిత్యని కాపాడింది మేం కాదమ్మా, శైలు. శైలు అమ్మా. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. తనే అమ్మా. లేమ్మా, లే. నా కొడుకుని కాపాడినందుకు నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోవాలో నాకు తెలియడం లేదమ్మా. నాకు కృతజ్ఞతలు దేనికంటీ? ఆదిత్య పరాయి మనిషి ఏం కాదు కదా. మనం అందరూ ఒక ఫ్యామిలీనే కదా. ఫ్యామిలీనా? అదేనమ్మా, మా ఓనర్ గారు అందరినీ ఒక ఫ్యామిలీ లాగా చూసుకుంటారు కదా, ఆ విషయమే చెప్తుందమ్మా. శైలు అంతే కదా? అవునంటీ, మన అందరం ఒక ఫ్యామిలీనే కదా. ఇదిగోండి, సీత నాకు అక్క అవుతుంది, రామ్ గారు బావ్ గారు, మీరు అత్తయ్య లాంటి వారు. ఆదిత్య అదేనమ్మా, ఫ్యామిలీ అంటే ఇలా అక్క బావ అత్త మామ అని అందరూ పిలుచుకుంటారు కదా, ఆ విషయమే తను చెప్తుంది కదా. అవునంటీ, అది ఇంకా కవర్ చేయలేక చస్తున్నా. అమ్మా, ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారమ్మా? బాగున్నారు నాన్న. అమ్మా, తాతయ్యకి ఈ విషయాలు నేను చెప్పొద్దమ్మా, తెలిస్తే ఆయన చాలా బాధపడతారమ్మా.
కోపం వచ్చిందంటే మళ్ళీ అందరి మీద కేకలేస్తారమ్మా. ఆ రెండు ఆయనకి మంచివి కాదమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? వీడు నిన్న మొన్నటి దాకా చిన్న పిల్లోడిలా కనిపించేవాడు. ఈరోజు చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాడు రా. అమ్మా వీడెప్పుడు మన ముందు చిన్నవాడే అమ్మా. ఆదిత్య, ఇంతకీ ఆ కేసు ఏమైనట్టు? ఏయ్ ఏంటి తీరిగా కూర్చున్నావు? కానీ కానీ నీరసంగా ఉందయ్యా, కొంచెం సేపు ఆగి కొడతానయ్యా. సాయంత్రానికల్లా పని అవ్వకపోతే నాకు డబ్బులు ఆపుతారు. లేలే పని కానీ. అలాగే. సుత్తి కూడా ఎత్తలేకపోతున్నావు. అసలు నిన్నెవడరా పనిలోకి తీసుకుంది? పో ముందు ఇక్కడి నుంచి. లేదయ్యా, నేను రాళ్ళు కొడతానయ్యా. చాలు చాలు కొట్టేవలే గాని వెళ్ళి వెళ్ళే. అలా అనకండి బాబు, నాకు డబ్బులు చాలా అవసరం బాబు. నా భార్యకి మందులు కావాలి బాబు. నా కొడుకులు వదిలేశారయ్యా. ఆ సుత్తి అంతా నాకెందుకయ్యా? నాకు కావాల్సింది ఈ సుత్తి కొట్టేవాడు. నీ వల్ల కాదులే గాని వెళ్ళి వెళ్ళు. మేస్త్రి నా మాట విని ఆగండి. అతన్ని పంపించొద్దు. పంపించకపోతే అతని పని నువ్వు చేస్తావా? అవును, నేనే చేస్తాను. ఏంటి, ఇద్దరు పని నువ్వే చేస్తావా? చేస్తాను. తాత నువ్వు కాసేపు అలా వెళ్ళి కూర్చో. సరే బాబు. ఇదిగో, సాయంత్రానికల్లా పని అంతా పూర్తి కాలేదు, నీ కూలి కూడా ఇవ్వను, గుర్తుపెట్టుకో. వెళ్ళరా. అలాగే అన్నా. అన్నా రే రే రండి 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 రండి. రోజు చెప్పాలా మీకు? రండి, పైసలు ఇవ్వండి. రే రారా. ఏంటి పెళ్లి నాటకం నడుస్తున్నావా? ఏ పో, రారా పో. ఎలా? ఏంది అట్లా చూస్తున్నావు? నీకు ప్రత్యేకంగా చెప్పాలనా? వచ్చే డబ్బులు ఇవ్వు. డబ్బులా? ఎందుకు? ఓహో, కొత్తగా పనిలోకి వచ్చావా? ఇక్కడ పని చేయాలంటే మా భాయికి 500 ఇవ్వాలి. మాకొచ్చేదే 1000 రూపాయలు. అందులో మీకు 500 ఇస్తే మేమేం తినాలి? నేను ఇవ్వను. ఏంట్రా మా వాడితో ఎక్కువగా మాట్లాడుతున్నావు? అన్నా అన్నా అన్నా, అతని పనిలో కొత్తగా వచ్చాడన్నా. అతనికి మీ గురించి తెలియదన్నా, వదిలేయండి. అతనికి మీరు నచ్చ చెప్తాంగా. కొత్తగా వచ్చావని వదిలేస్తున్నా, లేదంటే బొక్కలు ఇరిగిపోతాయి. రేపు మళ్ళా వస్తా. ఈ దినం 500, రేపటి దినం 500, మొత్తం 1000 రూపాయలు రావాలా? లేదంటే యాదించుకో బిడ్డా. రేయ్ నడు నడు. బాబు, ఎందుకు వాడితో గొడవ? ఆ డబ్బులేదో వాళ్ళకి ఇచ్చే బాబు. ఎవరతను? వాడే, ఇక్కడో పెద్ద రౌడీ.
ఇక్కడ ఎవరు పని చేసినా వాడికి డబ్బులు ఇవ్వాల్సిందే. వాడికిస్తే ఇక మనకి మిగిలేదేంటి? ప్రాణం ప్రాణం ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు. అతను అడిగింది ఇచ్చే బాబు. అన్నా ఇక నా పైసలు పడుకోరా. చూసుకో. ఏంటి బాయ్ బాగానే లాగినట్టున్నావు. మరి నా వాట ఏంటి ఒక్కటేనా? రేయ్, నీకు ఇదే ఎక్కువ. ఇంకా అడిగితే నువ్వు కూడా మామూలు ఇవ్వాల్సి వస్తుంది మళ్ళా. ఏ మేస్త్రి, చెప్పండి మేడం. ఏడయ్యా మీ కాంట్రాక్టరు? పిలు. అలాగే మేడం. నమస్తే మేడం. నమస్తే. రైట్, నువ్వు వెళ్ళు. మీరొచ్చారేంటి మేడం? 1,00,000 సిమెంట్ బ్యాగ్స్ సప్లై చేస్తున్నాం. ప్రాజెక్ట్ ఏంటో విజిట్ చేయాలి కదా సార్. రండి మేడం, కూర్చోండి. పర్లేదు. అవును, పేమెంట్ చెక్ ఇంకా రాలేదేంటి? 50% ముందే ఇవ్వాలని చెప్పాం కదా. ప్లీజ్ మేక్ ఇట్ ష్యూర్. అలాగే మేడం, రేపు చెక్ తీసుకొచ్చి కలుస్తాను మేడం. సభాష్ మిస్టర్ రామ్, సభాష్. కుటుంబం పోషించడానికి చెమట చిందిస్తున్న ది గ్రేట్ శ్రీరామ్. సూపర్. శశి, కంగారు పడకు. శశి, ఈ ఫోటో ఎవరికి చూపించనులే. అప్పుడప్పుడు నేను చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నన్ను మోసం చేస్తున్న మనిషికి చివరికి ఏ గతి పట్టిందో చూసుకుంటే ఆ థ్రిల్లే వేరు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడ కూడా నాకు పని లేకుండా చేద్దామనా? చచ్చ, అలా ఎందుకు చేస్తాను రామ్? ఇంతకంటే దారుణమైన స్థితికి ఇంకేమి దిగజారో రామ్. ఇది బాగుంది, ఇదే కంటిన్యూ చేసుకో. టైం ఎంత గొప్పదో చూసావా? నువ్వు ఇక్కడ పని చేస్తున్న విషయం నాకు తెలీదు. ఈ ప్రాజెక్ట్కి సిమెంట్ సప్లై చేస్తున్నది మేమే. అది చూసిపోదామనుకుంటే నువ్వు కనిపించావు. నువ్వు ఇలా ఎండకి చెమటలు కక్కుతూ రాళ్ళు కొడుతూ ఉంటే చస్తూ ఉంటే
వావ్ క్యా సీనే అన్నట్టుంది. నన్ను పెళ్లి చేసుకొని ఉండుంటే చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని లైఫ్ని ఎంజాయ్ చేసేవాడివి. మోసం చేసావు కదా, శిక్ష అనుభవిస్తున్నావు. స్టాప్ ఇట్ శశి. బాబు, ఆ బాయ్ మళ్ళీ వస్తున్నాడు. వస్తే రాని తాత, మీరేం భయపడకండి, తినండి. అది కాదు బాబు, వాళ్ళతో గొడవలు ఎందుకు? వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులేవో ఇచ్చి పంపించచ్చుగా. రేయ్ వెళ్ళరా. అలాగేనా? ఏం చేస్తున్నారా బాయ్ మీరు? నికల్ నికల్ పైసా నికల్ నికల్. ఏంటి బాయ్ మళ్ళీ వచ్చాడు? అదే నిన్న ఒకడు పైసలు ఇవ్వలేదు కదా, ఒకడు బాకీ ఉన్నాడు కదా, ఆ బాకీ సంగతి తేల్చుకుందామని వచ్చినాము. రే పైసలు నిన్న పైసలు ఇవ్వలేదు కదా, నీకోసమే వచ్చినాం. నిన్నంటే కొత్తగా వచ్చినావు కాబట్టి వదిలేసినాం. ఈ దినం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రే పైసలు నికాల్ నికాల్ పైసా నికాల్. ఇదిగో చూడురామ్, బాయ్ అసలే పెద్ద రౌడీ. వాళ్ళతో గొడవ పడితే ప్రాణాలు పోతాయి. నా మాట విను, బాయ్కి డబ్బులు ఇచ్చేయి, నేను మాట్లాడతాను. భాయ్ 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 ప్లీజ్ భాయ్, దయచేసి ఇక్కడ గొడవ చేయొద్దు. అతను కొత్తగా పనిలోకి వచ్చాడు, మీ గురించి తెలీదు. ఇప్పుడు తెలుస్తుంది నేనంటే. పైసలు ఇవ్వమంటే నకరాలు చేస్తుండు కదా. ఆ డబ్బులేమో నేను ఇస్తాను. దయచేసి ఇక్కడ గొడవ చేయకు. ఏదైనా కేసులు అవుతాయి, వర్క్స్ ఆగిపోతాయి. ప్లీజ్ భాయ్, పైసలు నేను ఇస్తాను. భాయ్ 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 భాయ్. అన్నా అన్నా నన్ను కొట్టిండన్నా. రాయ్, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి ఇక్కడ కనిపించావంటే ఇక్కడికిక్కడే నిన్ను పాతేస్తాను. సూపర్ అన్నా. నీ దెబ్బకి వాడు పారిపోయాడు బాబు. చాలా మంచి పని చేశావు. అదేంటి బాబు, వాడిని అలా కొట్టావేంటి? అతను పెద్ద రౌడీ, వాడంటే పోలీసులే భయపడతారు. అలాంటి నువ్వెలా కొట్టావు? సార్, కష్టపడిన సొమ్ము ఎవడో వచ్చి దౌర్జన్యంగా లాగేసుకొని వెళ్తుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను సార్? ఆకలి, అవసరం మనిషిని ఏ స్థాయికైనా తీసుకెళ్తాయి. ఎవరినైనా ఎదిరించగల శక్తిని, ధైర్యాన్ని ఇస్తాయి. ఇప్పుడు బాగానే ఎదిరించావు, కానీ వాడు అంత తేలిగ్గా వదిలేవాడు కాదు.
రేపు మళ్ళీ వస్తాడు, ఇంకో 10 మందిని ఎంటేసుకొని వస్తాడు. ఇంత జరిగాక వాడు రాడు. ఒకవేళ వస్తే తిరిగి వెళ్ళడు.